శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఈరోజు మనం 20-21 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ఈ రాక్షస స్వభావులు పదే పదే నీచమైన జన్మలలో పడతారు అని తెలుసుకున్నాం కదా. మరి అలా జన్మలు ఎత్తిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారా లేక ఇంకా దిగజారిపోతారా అనే విషయాలను ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 20వ శ్లోకం. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. పాపాలను చేసిన జీవాత్మ ఒకేసారి నరకానికి వెళ్ళదు. అది అంచెలంచెలుగా ఎలా పతనమవుతుందో వివరిస్తున్నారు. కౌంతేయ, ఓ అర్జున, మూఢాః మాం అప్రాప్య ఏవ, ఈ మూఢులు నన్ను పొందకయే జన్మని జన్మని ప్రతి జన్మయందు ఆసురీం యోనిం ఆపన్నాః, ఆసురీ యోనిని పొందినవారై అంటే నీచమైన జన్మలను పొందినవారై తతః అధమాం గతిం యాంతి, దానికంటేను అతి హీనమైన గతిని పొందుతారు. స్వామి వీరిని మూఢులు, మూర్ఖులు అని పిలుస్తున్నారు. ఒక తప్పు చేసినప్పుడు దానికి పడే శిక్షను అనుభవించి మనిషి బుద్ధి తెచ్చుకోవాలి. కానీ వీళ్ళు ఒక నీచమైన జన్మ ఎత్తిన తర్వాత కూడా తమ అహంకారాన్ని, క్రూరత్వాన్ని వదులుకోరు. మళ్ళీ అవే తప్పులు చేసి మరుసటి జన్మలో కూడా ఆసురీ, రాక్షస జన్మలే ఎత్తుతారు. ఆసురీం యోని అంటే పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న రాక్షసులుగా పుట్టడం కాదు, విచక్షణ లేని జంతువులుగా, క్రూర మృగాలుగా, విష కీటకాలుగా పుట్టడం, లేదా మనుషుల్లోనే అత్యంత క్రూరమైన, ఎప్పుడూ ఇతరులను హింసించే కుటుంబాలలో పుట్టడం. వీరు నన్ను ఎప్పటికీ పొందలేరు అంటున్నారు. ఆయన్ని పొందాలంటే మనలో జాలి, దయ, ప్రేమ లాంటి దైవ గుణాలు ఉండాలి. కానీ వీళ్ళ మైండ్లో ఎప్పుడు కోపము, ద్వేషము, స్వార్థం నిండి ఉండటం వల్ల వాళ్ళు భగవంతుని వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేరు. ఆ భగవంతుని కరుణకు పూర్తిగా దూరమైపోతారు. వీరు అతి నీచమైన గతిని పొందుతారు అంటున్నారు. ఇది ఈ శ్లోకంలో అత్యంత భయంకరమైన పదం. ఒకవేళ వాళ్ళు మనుషులుగా పుట్టి తప్పులు చేస్తే తర్వాతి జన్మలో క్రూర జంతువులుగా పుడతారు. ఆ జంతువులుగా కూడా పాపాలు చేస్తే కీటకాలుగా, ఆ తర్వాత చెట్లు లేదా రాళ్ల లాంటి జడ పదార్థాలుగా, ఇలా జన్మ జన్మను వాళ్ళ గ్రాఫ్ కిందికి పడిపోతూనే ఉంటుంది తప్ప, అధోగతి తప్ప ఎప్పటికీ పైకి లేవలేరు. ఈ మనుషులు కూడా ధర్మం తప్పి కిందకు పడిపోతున్నప్పుడు మధ్యలో గురువుల మాటలు వినటమో లేదా దైవభక్తి అనే దాన్ని పట్టుకోవడమో చేయాలి. కానీ ఈ మూఢులు ఎవరి మాట వినరు, భగవంతుడిని పట్టుకోరు. వారు జన్మజన్మకు మరింత లోయలోకి, అధమగతికి జారిపోతారు. తప్పు చేయడం సహజం, కానీ చేసిన తప్పులను తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఇతరులను కష్టపెట్టేవాడు మూఢుడు. అలాంటి వాడు భగవంతుని దయకు శాశ్వతంగా దూరమైపోయి తిరిగి కోలుకోలేనంత అంధకారంలోకి, నీచ జన్మలలోకి నెట్టివేయబడతాడు అని హెచ్చరిస్తున్నాడు స్వామి. కాబట్టి
మనలో ఏమాత్రం చెడు లక్షణాలు ఉన్నా కూడా వెంటనే దేవుడిని శరణ వేడి వాటిని సరిదిద్దుకోవాలి. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ కౌంతేయ, అర్జున, ఆ మూర్ఖులు జన్మ జన్మలకు రాక్షస యోనులలోనే, నీచమైన జన్మలలోనే పుడుతూ ఉంటారు. వారు నన్ను అంటే పరమాత్మను ఎప్పటికీ పొందలేక అంతకంటే అత్యంత నీచమైన అధమగతికి పడిపోతారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అసలు నరకానికి దారి తీసే ప్రధాన ద్వారాలు ఏమిటో, వారు చేసే పాపాలన్నింటికీ మూలం ఏమిటో స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 21వ శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి నేరం, క్రైమ్ వెనుక, ప్రతి యుద్ధం వెనుక ఖచ్చితంగా ఈ మూడింటిలో ఏదో ఒకటి కారణమై ఉంటుంది. కామః, క్రోధః తథా లోభః ఇదం త్రివిధం నరకస్య ద్వారం. కామము, క్రోధము, అలాగే లోభము, ఈ మూడు విధములైన నరక ద్వారములను, కామం ఇది నరకానికి మొదటి గేటు. కామం అంటే కేవలం శారీరక వాంఛ మాత్రమే కాదు. నాకు ఆ వస్తువు కావాలి, ఈ పదవి కావాలి, ఆ ఆస్తి కావాలి అని ఎప్పటికీ తీరని కోరికలు అంటే అత్యాశ పెంచుకోవటం. ఈ అత్యాశే మనిషితో ఎన్నో తప్పులు చేయిస్తుంది. క్రోధము ఇది నరకానికి రెండవ గేటు. మనం అనుకున్న కోరిక తీరనప్పుడు లేదా ఎవరైనా మనకు అడ్డు వచ్చినప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో మనిషి విచక్షణ కోల్పోయి ఎదుటి వారిని హింసించడము, చంపడం లాంటి ఘోరమైన పాపాలు చేస్తాడు. లోభము ఇది నరకానికి మూడవ గేటు. ఒకవేళ మన కోరిక తీరి అనుకున్న ఇది మనకు వస్తే, ఇది నాదే, పక్కవాడికి ఒక్క రూపాయి కూడా దానం చేయకూడదు అనే విపరీతమైన స్వార్థం, పిసినారితనం పుడుతుంది. ఉన్నదానితో తృప్తి పడకుండా పక్కవాడిది కూడా లాక్కోవాలనే దురాశ ఈ లోభం వల్లే వస్తుంది. నాశనమాత్మనః ఈ మూడు గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళను నాశనం చేయడానికి బయట నుంచి శత్రువులు ఎవరో రానక్కర్లేదు, వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటారు. వారి ప్రశాంతత గాలిలో కలిసిపోయి ఆత్మ పతనమైపోయి బతికుండగానే నరకాన్ని అనుభవిస్తారు. తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్ ఈ మూడింటిని వదిలివేయాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, మోక్షాన్ని సాధించాలన్నా సరే ఈ మూడు చెత్త గుణాలను వెంటనే చెత్తబోటలో పారేయాలి. త్యజేత్ అంటున్నారు. ఈ మూడు త్రివిధం అంటే ఈ మూడు కామక్రోధ లోభాలను మనం బర్ముడా ట్రయాంగిల్తో పోల్చవచ్చు. బర్ముడా ట్రయాంగిల్లోని మూడు మూలల మధ్యలోకి వెళ్ళిన ఏ పెద్ద ఓడైనా సరే, ఏ విమానం అయినా సరే, ఎలాగైతే అడ్రస్ లేకుండా సముద్రంలో మునిగిపోయి నాశనం అవుతుందో, మనిషి జీవితం కూడా కామం, క్రోధం, లోభం అనే ఈ మూడు గుణాల మధ్య చిక్కుకుంటే చాలు. వాడు ఎంతటి కోటీశ్వరుడైనా సరే, ఎంతటి పండితుడైనా సరే
పాతాళానికి పడిపోయి పూర్తిగా నాశనమైపోతాడు. ఈ అధ్యాయంలో కృష్ణుడు పరమాత్మ చెప్పిన రాక్షస గుణాలు దంభం, దర్పం, అహంకారం, అజ్ఞానం అన్నింటికి అసలైన హెడ్ ఆఫీసు ఈ కామక్రోధ లోభాలే. నరకానికి వెళ్ళే ఈ 3 తలుపులను మన విచక్షణతో గట్టిగా మూసేస్తే ఆటోమేటిక్గా మోక్షానికి వెళ్ళే తలుపులు తెరుచుకుంటాయి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. ఆత్మను నాశనం చేసి నరకానికి 3 ద్వారాలు అంటే తలుపులు ఉంటాయి. అవి కామము, క్రోధము, లోభము. కాబట్టి ప్రతి మనిషి ఈ 3ంటిని వెంటనే వదిలిపెట్టాలి అని హితబోధ చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.